కృష్ణా జిల్లాల 4 సబ్ డివిజన్లలో సీజ్ చేసిన 3737 కేజీల 1,87,25,000 విలువ కలిగిన గంజాయిని ధ్వంసం చేశారు. జిందాల్ పవర్ ప్లాంట్ లోని చెత్త బిన్లోకి గంజాయి పడవేత ప్రత్యక్షంగా పర్యవేక్షించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వం గంజాయి రవాణాపై దృష్టి పెట్టింది. కొత్తగా ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాం. ఇంటర్ స్టేట్ గ్యాంగ్లపై నిఘా పెట్టాం. ఇక అలాగే ఒడిశా స్టేట్ నుండి గంజాయి రవాణా అవుతుంది. మన రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది. మన రాష్ట్రం నుండి గంజాయి రవాణా జరుగుతుంది. రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకుంటామన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వాళ్లు ఆస్తులు సీజ్ చేస్తాం. డ్రగ్స్ గంజాయి రవాణా చేసే వాళ్ళని హెచ్చరిస్తున్నామని తెలియజేశారు. ఆంచరణ వచ్చి ఆంచరణ వచ్చి అన్న అదే తర్వాత ఇప్పుడు విజువల్స్ రన్ అవుతా ఉన్నది. దీని తర్వాత డీజీపీ హరీష్ గుప్తా గారు మాట్లాడతారు. సార్ కూడా వస్తున్నారు ఒక 10 నిమిషాల్లో. ఇది ఇంకా ఫ్రేమ్ కంటే అంటే అదిగా ఎటు వెళ్తావు యువతలు నీ ఒక్కడి వల్ల నన్ను మాట్లాడారు ఎవరు అనేది ఓకే ఓకే Sir, Namaskar. I am the plant in charge, and we are delighted to invite you to this plant. I am very thankful. వెనక్కండి పోవాలి.
కొంచెం కొంచెం తీసుకోండి కొంచెం. Sir, excuse me. You kindly notice. జరుగు ఎక్కడ ఉంటారండి అటు జరుగు అందరితో పాటు కింద పడతారు జాగ్రత్త. బాబు చూసుకోండి అమ్మా. కొంచెం సార్ మీ సైడ్ మీరు కొంచెం సార్ కొంచెం రావాలి సార్ రవికృష్ణ సార్ రవికృష్ణ సార్ 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 రండి సార్ సార్ ఇప్పుడు కానీ చేయండి సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు అది సోప్ ఉంది సార్ చెప్పండి సార్ ఓకే సార్ రెడీగా ఉన్నారా? అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ ప్లాంట్కి వచ్చి ఈ గాంజా డిస్ట్రక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. గవర్నమెంట్ ఈ సమస్య మీద దృష్టి పెట్టుకొని ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ డ్రగ్స్ గాంజా మీద కంట్రోల్ ఎట్లా చేయాలా చాలా ఎక్సర్సైజ్ కూడా చేశారు. ఇది కూడా మీకు తెలిసిన విషయం. ఒక కొత్త ఆర్గనైజేషన్ ఈగల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈగల్ ఆర్గనైజేషన్ ఒక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్. ఈ డ్రగ్స్కి ఇట్లా కంట్రోల్ చేయాలా దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేశాము. ఇంతవరకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈగల్ ఆర్గనైజేషన్ మొత్తం దృష్టి మన ఈ గ్యాంగ్స్ మీద ఉంది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఏమున్నా ఈ స్టేట్లో వచ్చి ఆపరేట్ చేస్తున్నారు.
వాళ్ళ మీద దృష్టి పెట్టాము. త్వరగా వాళ్ళకి పట్టుకొని ఈ సమస్య మీద కంట్రోల్ పెడతాము. అట్లాగే ఇది ఈ మనకి మెయిన్ ముఖ్యమైన ఇష్యూ అది ఒడిశా సైడ్ నుంచి బాగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మిగతా స్టేట్స్కి. అంటే మన ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారుతున్నాము. సో దానికి ఎట్లా కంట్రోల్ చేయాలా అది కూడా చూస్తున్నాము. ఇంతవరకు మన సక్సీడ్ అయినాము. మన స్టేట్లో వచ్చి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ గాంజా ప్లాంటేషన్ చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూ 100 acres వరకు కంట్రోల్ అయింది. సో ఇంతకుముందు బాగా అది స్ప్రెడ్ అయింది. మన ఈ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇక్కడ గ్రోత్ అవడం లేదు, బట్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం జరుగుతుంది. సో ఇది మనం పట్టుకుంటున్నాము. ఇప్పుడు మన ఈ మిగతా స్టేట్ నుంచి ఎవరు ఈ మన స్టేట్కి వచ్చి గాంజా కొనుక్కొని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్, వాళ్ళకి పట్టుకుంటున్నాము. మిగతా స్టేట్స్లో కోఆర్డినేషన్స్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఇంతవరకు మనం దాదాపు ఒక 1 lakh kg వరకు గాంజా పట్టుకున్నాము. ఇప్పుడు వరకు మనకు దాదాపు ఒక 70,000 వరకు మన డిస్ట్రక్షన్స్ కూడా చేశాము. ఈ కార్యక్రమంలో ఆ కార్యక్రమం విధంగా భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చాము. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటి, మన NDPS యాక్ట్ అంటే బాగా ఒక టఫ్ యాక్ట్. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా మన డిస్ట్రక్షన్ చేయాలా. అట్లాగే ఒక పిట్ NDPS యాక్ట్ కూడా ఉంది, ప్రివెంటివ్ డిటెన్షన్స్. సో దాని మీద మన ఇట్లా చేయాలా అది కూడా మన ఐడెంటిఫై చేసాము. కొంతమందికి ఆ పిట్ NDPSలో ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఎవరు ఈ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారో, ఎవరు ఈ ట్రేడింగ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్, వాళ్ళకి మనకి NDPSలో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయొచ్చు. సో ఆల్రెడీ అది మనం స్టార్ట్ చేసాము. విశాఖపట్నంలో స్టార్ట్ చేసాము, విజయనగరంలో ఒక కేసు ఉంది. సో ఇది స్టార్ట్ చేస్తే వాళ్ళు మొత్తం ప్రాపర్టీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీ కూడా అటాచ్ చేసుకొని గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. సో మీ అందరికీ వార్నింగ్ కూడా ఇస్తున్నాము. ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఈ డ్రగ్స్ నుంచి, ఈ గాంజా నుంచి మీరు దూరంగా ఉండండి, లేకుంటే మీ కాన్సిక్వెన్సెస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత ఈ స్కూల్స్ కాలేజెస్లో ఇక్కడెక్కడ ఇది స్ప్రెడ్ అయింది అక్కడ కూడా కంట్రోల్ చేస్తున్నాము. అక్కడ ఈగల్ క్లబ్స్ కూడా పెడుతున్నాము. ఇంతవరకు కొన్ని NPWs బయట స్టేట్లో ఉన్నాయి, అక్కడ టీమ్స్ కూడా పంపడం జరిగింది. వాళ్ళ స్టేట్లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ NPWs ఎగ్జిక్యూట్ చేసుకొని ఇక్కడికి తీసుకొస్తున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో నా సైడ్ నుంచి ఒకటే విజ్ఞప్తి అందరికీ, పబ్లిక్కి కానీ ఈ గ్యాంగ్స్కి ఒక వార్నింగ్, మీరు ఈ డ్రగ్స్లో ఈ గాంజా ఈ ట్రేడింగ్ నుంచి మీరు దూరంగా ఉండండి, లేకుంటే కాన్సిక్వెన్సెస్ చాలా డేంజరస్గా ఉంటాయి. మీకు ఒక మంచి ఒక శిక్ష కూడా ఇస్తాము. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఇది ఎక్స్-సీఎం జగన్ సార్కి Z+ కేటగిరీ ఉన్నా కూడా ప్రోటోకాల్ కల్పించట్లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రీసెంట్గా గుంటూరు మిర్చి అటు కూడా చూసుకున్నాం. ఓకే, వాళ్ళ సెక్యూరిటీ ఎవరికి ఎంత సెక్యూరిటీ కావాలో మనం అందరికీ ఇస్తున్నాము. ఆ స్కేల్ ప్రకారంగా అందరికీ సెక్యూరిటీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు గంజాయితో పాటు డ్రగ్స్ కూడా, అంటే గుంటూరు లాంటి ప్రాంతం నుంచి కూడా డ్రగ్స్ పెద్ద ఎత్తున సరఫరా. ఒక కేసు వచ్చింది ఇక్కడ, 2 కేసెస్ ఆయన ఒక కోకైన్ పట్టుకున్నారు, మెత్ పట్టుకున్నారు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ కొంతమందికి సప్లై చేశారు. మనం యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఈ డ్రగ్స్ ఇట్లా వ్యాపారం అంటే ఓపెన్ వ్యాపారం కాదు కదా, డార్క్ వెబ్ నుంచి కాంటాక్ట్ అయిపోయి. సో మనం మానిటరింగ్ పెట్టాము, ఎవరు వస్తున్నారు ఎట్లా వస్తున్నారు, మనం మానిటరింగ్ ఉంది. బయట నుంచి వచ్చింది, ఈ బెంగళూరు నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి ఇక్కడ అమ్మారు. సార్, గంజాయి విషయంలో అమాయకులైన గిరిజనుల్ని బాగా వాడుకుంటున్నారు డీలర్స్ అని చెప్పి ఉంది సార్. దానిపై ఎలాంటి అవగాహన కార్యక్రమాలు
వాళ్ళకి చేపడుతున్నారు? మేము అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవరు తెలియకుండా ఈ కొంచెం అంటే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. సో చిన్న వాళ్ళకి కౌన్సిలింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లాగే మన జైల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎవరు లోపల ఉన్నారు వాళ్ళకి చెప్తున్నాము ఇది మంచి పద్ధతి కాదు. మీకు తెలిసిన విషయం దానికి ఆ ఏరియాలో ఇక్కడెక్కడ క్రాపింగ్ చేస్తున్నారు, అక్కడ ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ కార్యక్రమం చేస్తాము, ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. సార్ అంటే మొన్న 9 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా పట్టుబడ్డారు డ్రగ్స్ కేసు. అవును యూజర్స్, యాక్చువల్లీ మెథ్ యూజర్స్. అదే సార్, అంటే ఈ కాలేజీల్లో ఏమన్నా కౌన్సిలింగ్ కానీ లేదంటే? అవును, ఇదే ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈగల్ క్లబ్స్లో కాలేజ్ మేనేజ్మెంట్ ఉంటుంది, స్టూడెంట్స్ ఉంటారు, మన పోలీస్ సైడ్ నుంచి ఉంటారు, అందరూ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ పెడతాము, అవేర్నెస్ ప్రోగ్రామ్, కౌన్సిలింగ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.